అంటే మీకు మనం మాట్లాడేది ఇప్పుడు మీరు గనక ఆ వీడియో పెట్టకపోతే నేను డిబేట్ వద్దని చెప్పేవాడిని. ఇది అందుకే బయటికి పెట్టాను. వినిపించకపోతే. హ్మ్. ఎందుకంటే మనం ఒక దాన్ని ఏమంటారు మత్తులో బ్రతుకుతున్నాం. హ్మ్. రాష్ట్రం విడిచి దేశంలో ఎక్కడెక్కడో బ్రతుకుతున్నోళ్ళు, ప్రపంచంలో ఎక్కడెక్కడో బ్రతుకుతున్నోళ్ళకి ఆశ చాలా ఎక్కువ ఉంటుంది. తామున్న న్యూయార్క్ లాగానో, సింగపూర్ లాగానో అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది. నేల విడిచి సాము చేస్తున్నాం అన్నటువంటి ఆలోచన లేదు. నీ దగ్గర నీళ్లుంటే ఆ నీళ్లతో తగినటువంటి వ్యవహారం నడపగలవు. నీ దగ్గర పెట్రోల్ ఉంటే పెట్రోల్‌తో తగిన వ్యాపారం చేయగలవు. అంటే నీ దగ్గరున్న వనరుని బట్టి నీ దగ్గర ఉన్న పిండి కొద్దీ రొట్టె అంటారు. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు జరిగిపోదు ప్రపంచం అన్నటువంటిది మనం ఇంత చదువుకుని ఇంత స్థితికొచ్చి కూడా ఒక నగరాన్ని సృష్టించడం, ఆ నగరంలో లక్షల కోట్ల రూపాయలు వచ్చేస్తాయి అనేటటువంటి భ్రమలలో బ్రతుకుతా, అదేమంటే ఒక నాయకుడు ఉంటే వచ్చేస్తాయి అనేటటువంటి అమాయకత్వంతో బ్రతుకుతుంటే మనం ఏమనాలి వాళ్ళని? విద్యావంతులు. పోనీ ఎవరు కూడా చదువు రానటువంటి వాళ్ళు కాదు. దాన్ని ఏమనాలంటే కార్పొరేట్ బ్రాయిలర్ కోళ్ళ బ్రతుకులు అనాలి. కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివితే వాడికి ఆ బట్టి పట్టడం, అక్కడ మాస్టర్ గారు ఆ వ్యవస్థ అది తప్పించి ఇంకొకటి అవగాహన ఉండదు. దాని పర్యవసానం ఇప్పుడు మనం ఆలోచన తీరు వాస్తవికతకి దూరంగా ఉన్నటువంటిది. ఒక చిన్న ఉదాహరణ చెప్తా, ప్రత్యక్షంగా నేను గమనించింది. నేను వైజాగ్లో పనిచేసే